కళలు పాలక వర్గాలకు అమ్ముడుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణం చేయటమే అరుణోదయ నాగన్నకు అర్పించే నిజమైన నివాళి అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జూలై 3న ఖమ్మంలో మరణించిన అరుణోదయ నాగన్న సంతాప సభ శుక్రవారం ఏలూరు ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించారు. అరుణోదయ నగర అధ్యక్షులు పల్లి గంగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఐ, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు, యువి, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్ల అప్పారావు, మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డప్పల్ నాయుడు, ఐఎఫ్టియు నగర అధ్యక్షులు బి సోమయ్య, నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. వారు మాట్లాడుతూ కళలను ప్రజా ఉద్యమాలకు అనుసంధానం చేసి తన పాట, ఆట ద్వారా ప్రజలను ఆకట్టుకున్న కామ్రేడ్ అరుణోదయ నాగన్న మరణించడం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని వారన్నారు. అత్యంత పేద కుటుంబంలో జన్మించిన నాగన్న ఉన్నత విలువలు కలిగిన ఆదర్శ కళాకారుడిగా ఎదిగారని ప్రకటించారు. ఆశయాల దీపాన్ని వెలిగిస్తాం. అరుణారుణ బాటలో అరుణబాబుడ నీడలో ఒరిగినట్టి ఓ అమర వీరులారా, ఒరిగినట్టి ఓ అమర వీరులారా. కామ్రేడ్ నాగన్న గారు ఆరోగ్యరీత్యా బాగోక ఈ మధ్యకాలంలో చాలా కాలం హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మనం మేము ఖమ్మం వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద వారు మాట్లాడుతూ కూడా అక్కడ ఉన్న డాక్టర్ గారు, నాగన్న మీరు ఎలా ఉన్నా సరే మీరు ఒక పాట పాడండి అని చెప్పేసి అని ఆ నాగన్న గారితో డాక్టర్ గారు ఎదురు కూర్చొని వైద్యం చేసే డాక్టర్ గారు పాట పాడమంటే ఓ ఓ అమర కళావేతలారా, ఓ సమర రంగనేతలారా, అందుకోండి మా విప్లవ జోహాలు. ఓ అమర కళావేతలారా, ఓ సమర రంగనేతలారా, అందుకోండి మా విప్లవ జోహాలు. అలాగా ఆ విధంగా ఏదైతే ఆయన హాస్పిటల్లో మంచం మీద ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న డాక్టర్ గారు, నాగన్న మీ పాట వినాలని ఉంది, మీరు పాట పాడండి అని చెప్పేసి అంటే ఆయన పాట పాడితే ఎటువంటి వరకైనా సరే కానీ ఒక మన పార్టీ సీనియర్ నాయకులు రామనరసింహ గారు పాట పాడితే ఎంతమంది 50 మంది జనాలు ఉన్నా సరే కానీ కంట తడి పెట్టుకున్నారు. అలాగా ఆయన ఏడుస్తూ జనాలు కూడా ఏడిపించారు. ఆ పాటలోని అంత అర్థం ఉండేది. ఏలూరు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రజలందరూ ఎన్ని పాటలు ఏం పాటలు పాడతారో తెలియదు. నాగన్న గారు వచ్చి అన్న రామనరసయ్య అనే పాట పాడితే బాగుంటుందని చెప్పేసి అని ఏలూరు కార్మిక వర్గం చూసింది. అన్నామరుడు రా మన రామనరసయ్య, పీడిత ప్రజల జ్యోతి అన్నామరుడురా, కష్టజీవిగా పుట్టినాడు, కాయ కష్టం చేసినాడు, కష్ట ఫలితమే కోరినాడు, కమ్యూనిజమును మెచ్చినాడు, కష్ట ఫలితమే కోరినాడు, కమ్యూనిజమును మెచ్చినాడు అన్నామరుడు. కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభని ఈ రోజు ఇక్కడ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహిస్తాము. దీనికి ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకుల్లో ఒకరు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకుండా అనేక రాష్ట్రాల్లో కళా ప్రదర్శనలు ఇచ్చి ప్రజల కోసం పాడి ఆడి పురకథలు చెప్పి ప్రజల్ని చైతన్యపరిచి ఈ దోపిడీ వ్యవస్థను కోల్చడం కోసం జరిగేటువంటి సమరంలో
కళాకారులుగా ఎటువంటి పాత్ర పోషించాలో అటువంటి పాత్ర పోషించినటువంటి తమ్ముడు అరుణోదయ నాగన్న గారు మన 3వ తారీఖున చనిపోయారు. వారు ఏమి కోరుకున్నారంటే ఈ వ్యవస్థ మారాలి, దోపిడీ వ్యవస్థ మారాలి, పేదవాళ్ళ రాజ్యం రావాలని కోరుకున్నారు. అటువంటి రాజ్యం కోసం తమ కళని ప్రజల కోసం అర్పించారు. అటువంటి ప్రజా కళాకారుడిగా అమరులైనటువంటి నాగన్నకు జోహార్లు అర్పిస్తూ ఆయన యాసయం కోసం అయితే మరణించారో ప్రజా కళలు అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకున్నారో అటువంటి వైపుగా భవిష్యత్తులో ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.